అందరికీ నమస్కారం. నా పేరు కేవి నరసింహ. ప్రపంచాన్ని హబ్బురపరిచే నిలువరాల చరిత్ర రైటర్ని. అయితే ఇది మనం చూస్తున్న రెండవ వీడియో. ఇంతకుముందు చూసిన ఒక వీడియో, ఇప్పుడు ఇది రెండవ వీడియో. అయితే మనం అటు నుండి ఆ చౌరస్తా కాడ నుండి ప్రజెంట్ మనం నిలువరాళ్ళ సందర్శన ప్రదేశం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ మనకు కనబడుతున్న గేట్లో కూడా మనకు ప్రపంచాన్ని హబ్బురపరిచే నిలువరాళ్ళు అనేటివి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇదే మెయిన్ గేటు. మనం చూపించిన చౌరస్తా కాడ నుండి ఈడ వరకు తెలంగాణ ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా పర్వాలేదు, దీనిపైన పెద్ద ఎత్తున సందర్శన ప్రదేశంగా, అంటే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ప్రదేశాన్ని మనము వెలికి తీసే కార్యక్రమంలో ఉన్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ ఆధీనంలో అయిపోయింది. అయితే సందర్శన ప్రదేశంలో ప్రపంచంలో 7 వింతలు కాదు, ఇది ఒక 8వ వింతగా తీసుకొని ఖచ్చితంగా కూడా ప్రపంచాన్ని ఇక్కడ వైపు చూసే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలనే అదే సంకల్పంతో ఈ నిలువరాల పైన మనకు తోచినంతగా ఒక పుస్తకం రాయడం జరిగింది. అలాగే ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కృషితో మేము చాలాసార్లు కూడా రావడం జరుగుతుంది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా వచ్చి దీని విషయం పెద్ద గొప్పగా చెప్తున్నారు. కానీ దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రభుత్వాలు దానిపైన కృషి చేస్తే ఇంకా ప్రజలకు చాలా అందుబాటులో ఉండే విధంగా సౌకర్యాలు, అంటే థైరాయిడ్ కాడ నుండి ఒక పెద్ద ఎత్తున డబల్ రోడ్ కానీ, ఇక్కడ నుండి గుడవల్లూరు నుండి కానీ డబల్ రోడ్ కానీ, లేదంటే పక్కనే ఉన్న కొల్పూరు నుండి రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మినీ జూరాల ప్రాజెక్టు కాడ నుండి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఒక రోడ్ వేస్తే సర్కిల్లో పెద్ద ప్రపంచం లెక్కలు లేనట్టుంది. చూడడానికి అవకాశాలు కూడా చాలా మెరుగుగా ఉంటాయని ప్రభుత్వాన్ని కోరుతున్నా. కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన ఆలోచన చేయాలి. చుట్టుపక్కల ప్రజలకు కూడా ఎక్కువ శాతం ఇది నిలువరాలంటే ఏందో తెలియదు. కాబట్టి వాళ్ళందరూ కూడా సందర్శన ప్రదేశానిగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రావడానికి సౌకర్యాలు లేక చాలామంది కూడా బ్యాకప్ అయిపోతున్నారు. పల్లెల్లో ప్రజలకు కూడా చూడాలని ఆతృత ఉన్నా ఇక్కడ రావడానికి సౌకర్యం లేని ప్రాబ్లంతో వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలంతా కూడా దీనిపైన కృషి చేసి ప్రతి ఒక్కరు చూసే విధంగా కృషి చేయాలని, అలాగే భారతదేశం ఒకటే కాదు ప్రపంచంలో కూడా ఇలాంటి మూల స్తంభం, అంటే మొదటి బీజం పడ్డది ఇక్కడ నుండే విస్తరణ జరిగిందని నా సొంత అభిప్రాయంతో చెప్తున్నా. దానిపైన ప్రయోగాలు చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కూడా ఇలాంటిది ఇంకా ఎక్కడ లేదు. ఈ భూమండలం మీద అయితే ఎక్కడ లేదు, మరి చంద్రమండలం మీద ఎక్కడ ఉందో తెలియదు. కానీ ఈ భూమండలంలో ఉన్నదాన్ని పురాతన కట్టడాలను మనము రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సెలవు దినం కావడంతో ఆదివారం మాకు కూడా టైం దొరికితే మా మిత్రులతో కలిసి ఇక్కడ రావడం జరిగింది. మీరు కూడా ప్రతిరోజు కానీ ప్రతి సండే కానీ వారానికి ఒక్కసారి 2 సార్లు కూడా ప్రతి ఒక్కరు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సందర్శించి ఇలాంటి కట్టడాలను రాబోయే తరాలకు కూడా మనం అంతా అందించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆలోచించాలని వాళ్ళ దృష్టికి తీసుకువచ్చే క్రమంలో ఈ ప్రయత్నాలు చేస్తున్నామని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ దీవిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ.